స్టాంప్ పేపర్ ఏదైనా కానీ మనం తీసుకున్నప్పుడు మనం ఇమీడియట్గా వాడడం జరుగుతుంది. వాడినప్పుడు ఇక్కడ కంపెనీకి సంబంధించిన చైర్మన్ కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, వాళ్ళ సంతకాలు ఉంటూ దాని తర్వాత దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉంటుందో వెనకాల నుంచి ఈ ఎగ్జిక్యూషన్ పేపర్స్ అన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతా పోతాయి. అయితే నిన్న యూట్యూబ్ వీడియో ఛానల్లో ఎస్పెషలీ మా స్టాంప్ పేపర్ని వితౌట్ అవర్ కన్సెంట్ ఆర్ పర్మిషన్ వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. ఎట్లా వచ్చింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాంప్ పేపర్ అనేది ఇట్ ఈస్ అ సీక్రెటివ్ పేపరు అండ్ వితౌట్ కన్సెంట్ ఎవరు కూడా బయటికి తీయడానికి వీలు లేదు. మీ దగ్గరకు ఆ స్టాంప్ పేపర్ వచ్చింది అంటే మీరు ముందు నుంచి దీన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకొని దీన్ని అనవసరంగా కాన్స్పిరసీ చేయాలి, ఒక కంపెనీ మీద బురద చల్లాలి అన్న ఒక ఉద్దేశంతో మాత్రమే మీరు ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఇలా చేస్తున్నట్టు ఉంది. అది క్లియర్. ఆ ఒక్క మీడియా సంస్థ దగ్గర తప్పించి ఎక్కడా కూడా స్టాంప్ పేపర్ అనేది ఎవరి దగ్గర కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాంప్ పేపర్ ఎట్లా వచ్చింది ఆ సబ్జెక్ట్లోకి మనం అవసరం అయితే దట్టు ఎంటీ స్టాంప్ పేపర్, ఏదైనా వాడిన స్టాంప్ పేపర్ వచ్చిందంటే మీరు పబ్లిక్ డొమైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నారనో లేదంటే మీ ఆర్టీఐ ద్వారా తెచ్చుకున్నారనో ఏదో ఒక ఛానల్ ద్వారా అప్రోప్రియేట్ ఛానల్ ద్వారా తెచ్చుకున్నారో అనుకోవచ్చు. ఏది వాడుకోకుండా బ్లాంక్ స్టాంప్ పేపరు ఒక అప్రోప్రియేట్ ఛానల్ ద్వారా మీకు వచ్చిందా, వచ్చింటే ఎలా వచ్చింది అనేది క్వశ్చన్. ఒకవేళ ఏదైనా అడ్డదిడ్డంగా తెచ్చుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన లీగల్ యాక్షన్కి పోతాం, ఎంతవరకైనా పోతాం. మీరు సెన్సేషనలిజం అనే ఒక దీన్ని పట్టుకొని బురద చల్లాలనో ఈ ఉద్దేశాలతో కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద మీడియా నిన్న చాలా హడావిడి చేశాయి. ఖచ్చితంగా చూస్తూ ఊరుకోం. ఎవరైనా సరే, అది ఎటువంటి సంస్థ అయినా సరే, ఎవరైనా సరే గాలి మాటలు మాట్లాడినా లేదంటే ఇంకా అనవసరమైన రాగ్దాంతాలు దీని మీద చేస్తే ఖచ్చితంగా మేము లీగల్ యాక్షన్ అనేది తీసుకుంటాం. ఎవరినైనా సరే వదలుకోకుండా బయటకు ఈడ్చి తిడతాం. అండ్ నిన్న జరిగినటువంటి కొన్ని డిబేట్స్ పైన కూడా మేము డెఫినెట్గా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడ్డాము. ఆ కోర్సులో అయితే కంపల్సరీ వెళ్ళి తీరుతాం. నోటికి వచ్చినట్టు అవాస్తవికంగా ఏది పడితే అది, ఏది తోచితే అది మాట్లాడితే మాత్రం సంస్థ ప్రతినిధులుగా మేమైతే ఊరుకుండేది లేదు. దానికి తగ్గట్టుగా మేము రెమెడియల్ యాక్షన్స్ అనేది డెఫినెట్గా తీసుకోవడం జరుగుతూ ఉంది.